నిర్మలా సీతారామన్ మూడోసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన మనం చర్చ కొనసాగిస్తున్నాం. అయితే ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 12 లక్షల వరకు కూడా పన్ను మినహాయింపు ఇచ్చింది. ఆదాయ పన్ను స్లాబుల సంఖ్య తగ్గించిందని చెప్తున్నారు. దీనిపైన సామాన్య జనంలో కూడా విస్తృతంగా వెళ్ళింది. అప్ టు 12 lakhs పన్ను మినహాయింపు అన్న అంశం పైన అయితే మనం చూసుకుంటే సోషల్ మీడియా వేదికగా కూడా అనేక రకాల మీమ్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే దేశంలో చూసుకుంటే కనుక ఎక్కువ శాతం మంది ఆదాయం పొందే వారిలో ₹1,00,000 నెలకు ₹1,00,000 జీతం కన్నా తక్కువ ఉన్న వాళ్ళే. సో అలా చాలా మందికి కూడా ఈ నిర్ణయం అనేది కొంతవరకు సానుకూలంగా ఉంటుందని చెప్తున్నారు. ఇకపోతే గతంతో పోల్చుకుంటే పన్ను స్లాబ్ల విషయంలో పర్సంటేజ్ తగ్గిందని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి అయితే ఫుల్ క్లారిటీ అయితే రావాలి. కొత్త ప్రతిపాదనల విషయంలో కేంద్రం కొంత బడ్డెన్ తీసుకొని మరి వేతన జీవులకు సంబంధించి అయితే సానుకూలంగా వెళ్తుందని చెప్తున్నారు. కానీ మిగతా అంశాలు ఏవైతే పన్ను బాధుడికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా రకరకాల మీమ్స్ అయితే సోషల్ మీడియాలో వస్తున్నాయి. మరి సగటు వేతన జీవులు ఊరట పొందుతున్నారు. అట్ ద సేమ్ టైం ట్యాక్స్ వసూళ్ల విషయంలో మాత్రం మరి కాస్త వెసులుబాటు కావాలి అన్న అంశం కనిపిస్తోంది. మరి కొత్త ఐటీ యాక్ట్లో ఏమైనా కీలకంగా పొందుపరిచే అంశాల గురించి సోషల్ మీడియా వేదికగా కూడా ప్రజలు ప్రశ్నిస్తారేమో మనం వేచి చూడాల్సిందే. ఇదే బడ్జెట్ పైన మనం చర్చ కూడా కొనసాగిస్తున్నాం. శ్రీనివాస్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి. మధ్య శ్రీనివాస్ రెడ్డి గారు. యా అల్జాపూర్ శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. సామాన్యులకైతే ఊరట లభించిందని చెప్తున్నప్పటికీ కూడా పన్నుల బాధుడి విషయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదని చెప్తున్నారు. సో ఇది ఏ రకంగా బెనిఫిట్ అవుతుంది అన్నది మాత్రమే ప్రధానంగా తెర మీదకి వస్తుంది. ఎందుకంటే సాధారణంగా సగటు వ్యక్తి కోరుకునేది హోమ్ లోన్స్ పర్సంటేజ్ ఏమైనా తగ్గుతుందా, లేకపోతే పర్సనల్ లోన్ విషయంలో కానివ్వండి, గృహ నిర్మాణం వీటికి సంబంధించి ఏమైనా దొరుకుతాయా, ఇక వేతన జీవులకు సంబంధించి చెల్లించే పన్నులో ఏమైనా ఆదాయింపు ఉంటుందన్న అంశమే కీలకంగా వాళ్ళు తీసుకుంటారు. సో ఈ రకంగా చూసుకుంటే సామాన్యులకు ఊరటగానే చెప్తారా మరొకసారి? తప్పనిసరిగా రాజేశ్వరి గారు, కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మళ్ళీ దీని యొక్క టెక్స్ట్ సబ్సిక్వెంట్ బడ్జెట్ లో ఇవన్నీ కూడా డీటెయిల్ గా మన ముందర పెట్టేటువంటి దేశం ముందర పెట్టేటువంటి ఒక పని ఉన్నది. సో అవి తెలియనంత వరకు దేనికి ఎంత చేసినారు, ఏ రాష్ట్రానికి ఎంత, ఏ డిపార్ట్మెంట్కి ఎంత, ఆ డిపార్ట్మెంట్ లో ఇంకా స్పెషలైజ్ ఏమున్న విషయం మనకు తెలియదు. కాబట్టి తొందరపడి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అన్లెస్ వి కమ్ టు నో ఇన్ డీటెయిల్ టెక్స్ట్ మొత్తం కూడా రావాల్సిన అవసరం ఉన్నది. అలా కేంద్ర ప్రభుత్వం మోదీ గారి యొక్క లక్ష్యం అంతా కూడా ఉపాధి కల్పన కావాలి, మహిళాభివృద్ధి జరగాలి, సెల్ఫ్ రిలయంట్ వాళ్ళందరికి కావాలి. దృష్టి లేనటువంటి యొక్క వాటి మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టి డెవలప్ చేయడానికి మీరు ఎప్పుడైనా విన్నరా? ఈ యొక్క లెదర్ కార్మికుల కోసం, లెదర్ యొక్క పార్కుల కోసం దృష్టి పెట్టి దాన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. టాయ్స్ మీద దృష్టి పెట్టింది కేంద్ర ప్రభుత్వం, హ్యాండ్ బ్యాగ్ల మీద దృష్టి పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇట్లా ఊహించని విధంగా కేంద్ర ప్రభుత్వం చిన్న చిన్న పనులు ఈ దేశంలో తయారు కావాలా, చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మన యొక్క కష్టాలతో డబ్బంతా కూడా మరి విదేశాలకు పోవాల్సినటువంటి పరిస్థితి ఆగాలనే ఉద్దేశంతోనే ఇవన్నిటి మీద ఎవరు ఊహించినటువంటి రంగాల మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టేది. డెఫినెట్ గా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 3 కోట్ల ఇల్లు నిర్మాణం చేయడం జరిగింది. దాని కారణంగా ఉపాధి పెరగదా? దాని కారణంగా కొనుగోలు శక్తి పెరగదా? దాని కారణంగా దేశంలో టర్నోవర్ పెరగలేదా? ఇంకా కూడా పెరగాల్సిన అవసరం ఉన్నది. ఆయా రాష్ట్రాలు ముందుకు వచ్చి ఇంకా స్పీడ్ గా మీరు రిక్వైర్మెంట్ పెట్టండి, మీ ఇండెంట్ పెట్టండి, మీ అప్లికేషన్ స్వీకరించండి. ఎన్నైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం. అలాగే ప్రధానంగా కనబడేది ఈ దేశంలో కొత్త పిక్చర్ కనబడతాం. ఏ రూట్ కైనా దేశవ్యాప్తంగా మీరు వెళ్ళండి, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నేషనల్ డెవలప్మెంట్ కనబడతా ఉన్నది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కల్కత్తా నుంచి గుజరాత్ వరకు, నార్త్ ఈస్ట్ లో నేను మొన్న అరుణాచల్ ప్రదేశ్ లాస్ట్ బార్డర్ దాకా కూడా, చైనా బార్డర్ దాకా కూడాను ఆ నేషనల్ వర్క్ నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉపాధి కోసం పనికి వచ్చేటువంటి విషయాలు కావు. అనేక మంది మన తెలంగాణ వాళ్ళు కూడా అక్కడ కలిసినారు నాకు పని మీద, జాబ్ సివిల్ ఇంజనీర్స్ అందరు కూడా సైట్ మీద. సో ఆ రకంగా ఊహించని విధంగా ఈ దేశంలో నిర్మాణ రంగం పనిచేస్తా ఉన్నది. ఒకరు అవునన్నా కాదన్నా మెట్రో రైళ్లు కావచ్చు, దేశంలో 1000 కిలోమీటర్లు పెంచేసి ఈ యొక్క ట్రాన్సిట్ వ్యవస్థ పెంచడం జరిగింది. అలాగే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఇప్పటికి ప్రతి ఊరికి హైవే కనెక్టివిటీ పెంచుతూ ఏది అడిగితే అది ఇవ్వడం జరుగుతుంది. బోర్డులు ఉన్నాయి, చూడండి మీరు. దేశ రాజకీయాల్లో ఇప్పటి వరకు హైవేస్ మినిస్టర్ అంటే నితిన్ గడ్కరీ చరిత్రలో చెరిగిపోయినటువంటి ఒక మోదీ గారి యొక్క నిర్ణయం, నితిన్ గడ్కరీ గారి యొక్క
అమలు చేయడం కారణంగా దేశవ్యాప్తంగా ఉపాధి పెరుగుతూ ఉన్నది. వేల మంది నాకు ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది, సివిల్ ఇంజనీర్స్ కావాలని చెప్పేసి కంపెనీల వారు మనకు మెసేజ్ పెడతారు, మెయిల్ పెడతా ఉంటారు. అంటే ఆ డిమాండ్ అంతా మేరకు ఉన్నది. దాన్ని అందిపుచ్చుకునేటువంటి ఒక పని అవసరం మనకు అందరికి ఉంటుంది. డెఫినెట్గా ఈ బడ్జెట్ సపోర్ట్ చేస్తాయి, నిరుద్యోగత నిర్మూలన కోసం, మహిళా సశక్తీకరణ కోసం పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో ఇంకొక 5 ఏళ్ళ దేశ యొక్క స్థితిగతులు మారిపోతాయి. ప్రపంచంలో మనం 3వ అతిపెద్ద శక్తిగా అవతరించడానికి ఎంతో కొంత దూరం లేదు, ఇది మనం కళ్ళారా చూస్తాం. శ్రీనివాస్ గారు, అయితే ఇంకొకటి మీరన్నట్టుగా అన్ని రంగాలు అన్ని వర్గాలను కూడా సంపూర్ణంగా తృప్తిపరిచే విధంగా బడ్జెట్ ఉందని చెప్తున్నారు. కానీ రాష్ట్రాల వారి కేటాయింపులు చూసుకుంటే కనుక ఎప్పట్లానే ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాదికి కాస్త అన్యాయం జరిగింది అనే అంశం కూడా తెర మీదకి వస్తుంది. ఆ డీటెయిల్స్ అయితే ఎక్కడ కనబడతలేదు ఈ బడ్జెట్ ప్రజెంటేషన్. స్టేట్ వారీగా ఫిగర్లు అయితే కనబడతలేవు, ప్రాజెక్ట్ వారికి కూడా కనబడతలేవు. 1, 2 అట్లా కొన్ని కనబడ్డాయి. కానీ ఇన్ డీటెయిల్ ఇప్పుడు వస్తుంది, ఆ టెక్స్ట్ మొత్తం వస్తుంది, కనబడుతుంది. అంతకు లాస్ట్ ఇయర్ కూడా అట్లే మాట్లాడారు, ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు కవిత గారు అన్నట్టుగా 0 అన్నట్టు. తర్వాత సబ్సిక్వెంట్ మొత్తం టెక్స్ట్ మొత్తం బయటకు వచ్చేసరికి కనబడ్డాయి వాస్తవాలన్నీ కూడాను. రైల్వే ఈ దేశంలో ఎంత స్పీడ్గా కొనసాగుతా ఉన్నది రాజేశ్వరి గారు, ఎంత పని జరుగుతూ ఉన్నది. రైల్వే స్టేషన్ల యొక్క రూపురేఖలు ఏ రకంగా మారిపోయి దేశంలో బస్ స్టాండ్ కాదు, రైల్వే కాదు, ఇప్పుడు దేశవ్యాప్తంగా 120 ఎయిర్పోర్ట్ల నిర్మాణం గురించి మాట్లాడుతుంటే అది కంప్లీట్ కాకుండా ఉంటామా? డెఫినెట్గా 5 ఏళ్లలో మొత్తం కూడా ఇంకా కొత్తగా 120 ఎయిర్పోర్టు కామన్ మ్యాన్ ఉడాన్ పేరు మీద ఆ స్కీమ్ కింద ఆ యొక్క ఎయిర్పోర్ట్ల నిర్మాణం జరుగుతుంది. కామన్ మ్యాన్ కూడాను ఎయిర్పోర్ట్లకు వెళ్ళి సిటీ బస్లో ఎక్కినట్టుగా దిగినట్టుగా ఆ యొక్క వాతావరణం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఆ రేట్లు ఎయిర్పోర్ట్లో ఉండేటువంటి రేట్లు అన్ని కూడా తగ్గించేటువంటి ఒక పని నిర్ణయం తీసుకోవడం జరిగింది మోదీ సర్కార్. ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. ప్రతిపక్షాలు ఎవ్వరు కూడా మెచ్చుకోరండి, ఓపెన్గా మెచ్చుకోరు. కామన్ మ్యాన్ మెచ్చుకుంటూ నిజాయితీగా వాళ్ళు నిష్పక్షపాతంగా. కానీ పార్టీలు ఎందుకు ఒప్పుకుంటాయి? ఒప్పుకుంటే ఆ యొక్క దుకాణం పొలిటికల్ పార్టీ బోర్డు తీసేయాల్సి వస్తుంది. కాబట్టి మంచున్నా తింటేటువంటి అలవాటు వాళ్ళ ప్రతిపక్షాలు ఉంటుంది. కాబట్టి వాటి గురించి మేము ఏమాత్రం ఆలోచించాం. దేశం ముందుకు పోతా ఉన్నది, ఇది గంటాపతంగా చెప్పగలుగుతాను నేను.